శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఆగస్టు 2026 నుంచి 29 ఆగస్టు 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాల యొక్క దృష్టుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం. మిథున రాశిలో కుజుని సంచారము, అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో ఉంటూ, రవి స్వస్థానంలో ఉంటూ, బుధ కేతువులతో కలిసి, శుక్రాచార్యుల వారు నీచలో ఉంటూ, చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటూ, రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ, శని గారి యొక్క స్థితి మీన రాశిలో వక్రించి ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏ గ్రహాల యొక్క స్థితి సంచారాలు మారలేదు, కానీ చంద్రుని యొక్క సంచారం మటుకు రాహు గారితో కలిసి కుంభరాశిలో ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలను పరిశీలన చేసినట్టయితే, రవి బుధ కేతు ఈ 3 గ్రహాల యొక్క సమ్మిళితము సింహరాశిలో జరుగుతూ ఉన్నది. రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని తెలుపుతూ ఉంది. ఇది చాలా మంచి యోగము. ఎందువల్ల అంటే రవి బుధులు ఇద్దరు కూడా పరస్పరము భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు. ఖగోళంలో మనకి ఈ రవి బుధులు ఇద్దరు బాగా దగ్గరగా ఉంటూ ఉంటారు. అలాగే వారు పరస్పరము కూడా ఒక 10-15 డిగ్రీల కన్నా ఎక్కువ దూరంలో ఉండరు. ఇలాంటి సందర్భంలో ఆ బుధ రవి ఈ 2 గ్రహాలకి 10 డిగ్రీల లోపల కలిసినప్పుడు అది ఒక యోగం అవుతుంది. ఈ బుధాదిత్య యోగం అనేది చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలకి దారితీస్తుంది. అలాగే ధన ఆదాయానికి దారితీస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలకి దారితీస్తుంది. సింహ రాశిలో ఉన్నారు కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి దారితీస్తుంది. అలాగే కేతువు గారి యొక్క కలయిక ఇటు బుధునితో గాని అటు రవితో గాని కలిసినప్పుడు అంత చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పడానికైతే రాదు. ఈ కేతువు గారికి కొంచెం జపాలు గాని లేదా స్తోత్ర పారాయణాలు గాని చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక ఈ 3 గ్రహాల మీద ఉన్నటువంటి రాహు దృష్టి కారణం చేత పితృవంశ దోషాలు ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారు రవి రాహు జపాలు చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అలాగే కుజుని యొక్క చతుర్థ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది అసలు ఏమాత్రం మంచిది కాదు. దీని మీద మనం స్పెషల్ ఎపిసోడ్స్ కూడా చేసుకొని ఉన్నాము. శుక్రాచార్యుల వారు చాలా మంచి శుభగ్రహం, అద్భుతమైనటువంటి గ్రహం. కానీ వారి మీద ఈ కుజ శనిల యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతోందో మనసు కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, ప్రవర్తన కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, అనారోగ్యాలు, అపనిందలు, అవమానాలు, అలాగే ప్రమాదాలు. ఈ అనారోగ్యాలలో కూడా ఎక్కువగా యూరినరీ ప్రాబ్లమ్స్, ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడము, అపనిందలు, స్త్రీలతో తగాదాలు, ప్రేమ వ్యవహారాలు వికటించడము, అనుకోకుండా వివాహం జరిగిపోవడము, మంచి చెడు చూసుకోకపోవడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తలు చాలా దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వైరాగ్య భావనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. వియోగము, భార్య గారికి భర్త గారికి చాలా మధ్య గ్యాప్ వచ్చేటటువంటి పరిస్థితి, అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు ఉండేటటువంటి పరిస్థితి, ఒకటేమిటి నానా రకాలైనటువంటి అనర్థాలు కలగడానికి అవకాశం ఉంది. మరి ఇవన్నీ ఎవరికి ఉంటాయండి అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శని శుక్రుల కలయిక లేదా దృష్టి, కుజ శుక్రుల కలయిక లేదా దృష్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశ అంతర్దశలలో కుజ శని శుక్ర ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశలు ఉంటూ వారికి జన్మ జాతకంలో సరైన స్థానం లేకపోయినట్లయితే చాలా వరకు ఇలాంటి అనర్థాలు ఉండడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి గోచార ప్రభావం కూడా మనిషి మీద ప్రభావాన్ని సూచిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది చంద్రమంగళ యోగానికి దారితీస్తూ చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసే వారికి చాలా వరకు బాగుంటుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే తల్లి గారితో విభేదాలు లేకుండా చూసుకోండి.
ఎంత ప్రేమతో ఉండేవారికైనా తల్లిగారి పట్ల కొంచెం విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృమూర్తి కాబట్టి ఏమాత్రము ఎదిరించకుండా తల వంచి వినయ విధేయతలతో ఉండడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉంది. ఈ దృష్టి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ శని గారి యొక్క దోషాలు ఎవరికైతే ఉన్నాయో మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ స్థానాన్ని బట్టి ఏ రాశి వారికైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఈ శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండేది మటుకు తగ్గదు. అది చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. గురు దృష్టి శని మీద ఉంది కాబట్టి శని గారి యొక్క ఫలితాలు దుష్ట ఫలితాలు తగ్గుతాయి. కానీ శని గారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉన్నప్పుడు ఆ దృష్టి దోష ఫలితాలు అయితే ఏమాత్రము తగ్గవు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రాహు చంద్రునితో కలిసి ఉన్నారు. ఇది కొంచెం మానసికమైనటువంటి అలజడికి దారి తీస్తూ ఉంటుంది. దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 23 ఆగస్టు నుంచి 29 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి అత్యద్భుతంగా ఉంటూ ఉండగా దశమ స్థానంలో రవి గారు చాలా బాగున్నారు. బుధాదిత్య యోగం చాలా బాగుంది. అలాగే లాభస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే ఈ బాగు కొంతవరకే మీకు మేలు చేస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఎందువల్ల అంటే మనము మొట్టమొదటి చెప్పుకున్నాము, స్థితి సంచారము బాగలేదు కాబట్టి కొన్ని అనర్థాలకి దారి తీస్తుంది. అది విదేశీ గమనాలకి వెళ్ళవలసినటువంటి వారిని వెళ్ళేటట్టుగా చేస్తుంది. ఇది యోగమే కదండి. దూర ప్రాంతాలకు వెళ్తున్నారు అంటే అది ధనము కోసమో, లేదా ఏదైనా ఉద్యోగము కోసమో, లేదా ఇంకేదైనా చదువు కోసమో వెళ్తూ ఉండొచ్చు కదా. ఆ కారణం ఏదైనా ఉండొచ్చు కదా, అది మంచిదే కదా అని అనుమానం రావచ్చు. ఉన్నటువంటి ప్రదేశం నుంచి అందరినీ, బంధువుల్ని, మిత్రుల్ని, తల్లిదండ్రుల్ని లేదా భార్యా బిడ్డల్ని ఇలాగా అయిన వాళ్ళందరినీ వదులుకొని దూరంగా వెళ్ళి చాలా శారీరక శ్రమకి, మానసిక శ్రమకి గురి కావడం అన్నమాట. దానివల్ల కష్టం అని చెప్పి తెలియచెప్తున్నా. దూర ప్రాంతానికి వెళ్తున్నారు ఏదో ఒక పని మీద అంటే ఎవరికైనా ఆనందమే. కానీ ఆ పర్పస్ నెరవేరడానికి మిగతావన్నీ కూడా సహకరించాలి కదా. భార్యాభర్తలు దూరంగా వెళ్ళి ఒకళ్ళు ఒక చోట ఒకళ్ళు ఒక చోట ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బిడ్డలను వదులుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికైనా అనారోగ్యం ఉంటే వారిని చూడడానికి వెళ్ళడానికి ఒక్కొక్కసారి కారణమవుతుంది. ఇలా ఏ కారణమైనా ఉండొచ్చు కదా. దూర ప్రాంతాలు అనగానే అది ఆనందానికే కారణం అని అనుకోకూడదు కదా. కాబట్టి కొన్ని రకాలుగా బాధ ఉండొచ్చు, కొన్ని రకాలుగా ఆనందం ఉండొచ్చు. కానీ బాధ అనేదే పక్క నుంచి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక పుణ్యక్షేత్ర సందర్శనం అయితే చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఇది మానసికంగా చాలా సంతృప్తినిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్నాము, భగవంతుణ్ణి చూసాము, చక్కటి దర్శనం లభించింది మనకి అనేటటువంటి తృప్తితో ఉంటారు. ఇది చాలా మానసిక సంతృప్తి. కుటుంబ జీవితంలో అంతగా అనుకూలత ఉండబోదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇక మాతృవర్గ రీత్యా ఏదైనా అనారోగ్యం ఉండేటటువంటి అవకాశము, మానసిక వేదన ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. స్థిర చిరాస్తుల విషయంలో ఏది తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు. కొనాలా ఇప్పుడే వద్దా, లేదా అమ్మాలా ఇప్పుడే వద్దా అనేలాంటి ఆలోచనలు, తుది నిర్ణయాలు అనేవి చాలా కష్టంగా ఉంటాయి. సంతాన రీత్యా పూర్వం కన్నా కాస్త మేలుగా ఉంటుంది. కానీ ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం ఉంది అని చెప్పి మీరు భావిస్తారు. అలాగే రుణభారాల విషయంలో కూడా కొంచెం రుణాలు ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, స్త్రీల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి మీ అభీష్టం నెరవేరేటట్టుగా ఉండదు. కొంచెం కళంకం అనేది ఏదైనా మీ మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది. గురువు గారి యొక్క పంచమ స్థాన దృష్టి, పంచమ దృష్టి మీ మీద ఉంది కాబట్టి మీరు అలాంటి వాటి అన్నిటికీ కొంచెం జాగ్రత్తగా మినహాయింపులో ఉంటారు. అయినప్పటికీ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అవమానాలు, అపనిందలు తగిలేటటువంటి అవకాశాలు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రయాణాల విషయంలో పూర్తి జాగ్రత్త తీసుకోండి. ప్రయాణాలు అంత పూర్తి అనుకూలంగా లేవు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇక గురువుగారి యొక్క 9వ స్థాన ఉచ్చస్థాన సంచారము మీకు ఎంత మేలు చేస్తోంది అంటే గురుబలాన్ని బాగా ఇస్తోంది. తండ్రి గారి నుంచి మంచి సహాయ సహకారాలు ఉంటాయి. పెద్దల నుంచి, గురువుల నుంచి ఉంటాయి. విదేశీ ప్రయాణాలు
ఏదైనా ఒక కారణం నిమిత్తం వెళ్తూ ఆ కారణం ఉపయోగకరమైనటువంటి ధనము వచ్చేటటువంటి లేదా మీకు ఇంకేదైనా కీర్తి ప్రతిష్టలు వచ్చేటటువంటి కారణమైనట్టయితే అది అద్భుతంగా రాణిస్తుంది. ఉన్నత విద్య కొరకు వెళ్తున్నారనుకోండి, అద్భుతంగా రాణిస్తుంది. ఏదైనా ఉద్యోగ పని మీద వెళ్తున్నారనుకోండి, అద్భుతంగా రాణిస్తుంది. ఇలాంటివన్నీ కూడా చాలా మేలు చేస్తాయి మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఉద్యోగ జీవితంలో పూర్తి ఉన్నతి ఉన్నది. మీకు అనేక రకాలుగా సమర్థవంతమైనటువంటి వారు అని చెప్పి మీకు ఒక మంచి కితాబు వస్తుంది అని కూడా తెలియచెప్తున్నాను. ఉద్యోగరీత్యా కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి అని కూడా తెలియజెప్తున్నాను. విలువైన వస్తువుల్ని చేజార్చుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇవి అన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. రుణభారాలు ఏమన్నా పెరుగుతున్నాయా అంటే కొంచెం పెరిగేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఈ విషయంలో కూడా ఖర్చులు జాగ్రత్త. తద్వారా చేతిలో ఉన్నటువంటి ధనం కానీ, రుణం చేసినటువంటి ధనం కానీ కొంచెం జాగ్రత్తగా ఉపయోగింపబడుతుంది అని కూడా తెలియచెప్తున్నానండి. వివాహాది శుభకార్యాల విషయంలో ఇప్పుడే ఏమన్నా శుభకార్యాలు కుదురుతాయా అంటే ఇంకా అప్పుడే కుదరబోవడం లేదు. కానీ మంచి సంబంధం అయితే మీకు వస్తుంది. వివాహం కాని వారి విషయంలో మంచి సంబంధం వచ్చి ఈ సంబంధాన్ని మనం కుదుర్చుకుందాము అనేలాంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి. ఇంట శుభకార్యాలు జరగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరూ చాలా చాలా బాగున్నారు, చాలా సంతృప్తితో ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా అనుకూలమైన పరిస్థితులు వస్తున్నాయా అంటే చంద్రుని యొక్క స్థితి సంచారము చతుర్థంలోకి వచ్చి అంతగా అనుకూల పరిస్థితులు ఇవ్వబోవడం లేదు. పైగా రాహుతో కలిసి ఉన్న కారణం చేత కొంచెం మానసిక ప్రశాంతత తగ్గే విధంగా కనిపిస్తోంది. కాబట్టి యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు చెయ్యండి, అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. ఈ కుజ శుక్ర శనిగారుల యొక్క స్తోత్ర పారాయణాలు వీలైనంత వరకు మరిన్నిసార్లు చేసుకోండి. అది భక్తి ప్రపత్తులతో చేసుకునేటటువంటి ధ్యానం ఎప్పుడూ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. శుభం.